వారం కొత్త తుంగపాడు మునగాళ్ళ కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు, ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక, లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసులు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్ళన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవంలో ఇసుక, మట్టి, ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది. బ్రహ్మాండమైన వ్యాపారం. గోదావరి మాత్రం ఎప్పుడు దిగిపోతుందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం బాగుపడే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక దళిత నాయకుడు, ఒక యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేశారు. ఈవిడికి ఇప్పుడు సీటు పోయింది, గోపాలపురం తరివేశారు. గోపాలపురంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన తలారి వెంకట్రావు. గ్రూప్ తగాదాల్లో సొంత పార్టీ కార్యకర్తలనే బలి తీసుకున్నాడు. గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేశారు. ఆయన చూస్తే ఇప్పుడు ఆయన సీటు కూడా పోయి ఇప్పుడు నేరుగా ఆయన కొవ్వూరుకి, ఈవిడ గోపాలపురానికి స్వాపింగ్ పెట్టారు. ఇక్కడ చెత్త అక్కడ బంగారం, అక్కడ చెత్త ఇక్కడ బంగారం. మీరు నమ్మాలి కదా. అదే కణికట్టు అంటారు. ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు, ఊర్లోకి వచ్చేవాడు, ఇప్పుడే చూస్తా ఉండంటాడు. గుడ్డు పొదిగిందంటాడు, పిల్ల వచ్చిందంటాడు, అదిగో ఎగిరిపోతాను చూడమంటాడు, నువ్వు కాదంటే చూడు అంటాడు. అదే కణికట్టు, అదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే కణికట్టుని మనం ఆమోదించాలా. నేను చెప్పా జగన్మాయ, మా తమ్ముడు చెప్తాను జగన్మాయ అంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారో ఆలోచించమని కోరుకుంటూ నేను ఒకటే మీకు చెప్తున్నా, ఈ గోదావరి తీరాన మనం ఉన్నాం. నేనే గోదావరి పుష్కరాలు పెట్టి ఈ రాజమండ్రిని బ్రహ్మాండమైన టూరిజం హబ్గా తయారు చేయాలనుకున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా మళ్ళీ చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ధాన్యం రైతులు ఇక్కట్లు తొలగిస్తాం, అక్వా రైతులను ఆదుకుంటాం. రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి. రోడ్డు మీదనే డెలివరీ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఆ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. అందరికీ ఉపాధి ఇస్తాం. పంట కాలువల్ని ఆధునీకరణ చేస్తాం. అందుకే నేను అడుగుతున్నా, ఈరోజు యొక్క కలియుగ భస్మాసుడు ఉన్నాడు. మీరందరూ ఆ రోజు మీ నెత్తిన చేయబెడితే, బుగ్గలు చేయబెట్టి ఇది చేస్తే మీరందరూ ఐసైపి ఓట్లు వేసేశారు, వరమిచ్చారు. బోలా శంకరుడు మారిగా ఓట్లన్నీ మీరేసి వరమిచ్చి ఈరోజు కలియుగ భస్మాసురుని తయారు చేశారు. 5 ఏళ్ళు ఈ భస్మాసురుడు ఎవరి తలపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోయే పరిస్థితికి వచ్చారు. నేను కూడా బాధితుడినే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. వేదిక పైన అందరం బాధితులమే. వేదిక పైన ఉండే మీరు బాధితులే. రాష్ట్రంలో 5 కోట్ల మంది బాధితులమే. 5 ఏళ్లు మనకి దారి దొరకలా. నిన్ననే మీరు చూస్తే మా జయదేవ లాంటి వ్యక్తి, బ్రహ్మాండంగా పోరాడిన వ్యక్తి, నాకు రాజకీయాలు వద్దు, కొంత సమయం విరామం కావాలని విశ్రాంతి తీసుకొచ్చే పరిస్థితి వచ్చాడంటే ఈ సైకో దెబ్బకి అందరూ పారిపోతున్నారు. అందుకే అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బానిస జీవితాలు కావాలన్నా, ప్రజాస్వామ్యం కావాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా లేదా? దీనికి ఒకే అవకాశం, అది 72 రోజుల్లో జరిగే ఎన్నికలు. మీ దగ్గర ఓటు ఉంది, వజ్రాయుధం
ఆ ఓటు ఉపయోగించండి, బస్ పాసులని అంతం చేయండి.